హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కూడా నా యొక్క మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను. అంతకంటే ముందు నేను సంక్రాంతి అప్పుడు యాక్చువల్గా పండగ కోసం తీసుకున్నటువంటి జ్యువెలరీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు అనుకోకుండా కరోనా రావడం సడన్గా షాక్ లాగా అనిపించేసి నేను వ్లాగ్స్ అయితే చేశాను, కానీ అది తర్వాత షూట్ చేసిన వ్లాగ్స్. సో అప్పుడు తీసుకున్నటువంటిదండి. నేను యాక్చువల్గా నా కోసమని తీసుకున్నాను, కానీ ఆ రోజు ఇది మా అమ్మాయికి వేశాను. చాలా బాగుంది. అసలు రియల్గా మనం గోల్డ్ ఐటమ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో వేసుకుంటే అలాగే అనిపించింది. చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా. మీలో ఎవరైనా ఈ చైన్ ఈ దండ తీసుకోవాలని అనుకుంటే నేను వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎంక్వైరీ చేసి ఇష్టమైతే తప్పకుండా కొనుక్కోండి. ఇప్పుడైతే ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను. ఈ పని చేసే టైంకి నేను ఆల్రెడీ బియ్యం చెరిగేసేసి కడిగి పక్కన పెట్టేశాను. అండ్ కాలీఫ్లవర్ వండుదామని చెప్పేసి అంటున్నాను. పురుగులు ఉంటాయి కాబట్టి నార్మల్ వెజిటేబుల్స్ అయితే కడిగి ఫటాఫట్ క్విక్గా కట్ చేసేయచ్చు, కానీ కాలీఫ్లవర్ అలా కాదు కదా. సో లోపల ఉండే పురుగులన్నీ జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి వాటన్నిటిని కూడా చిన్న ముక్కలుగా జాగ్రత్త చూసి కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి నీళ్ళలో పెట్టేసి పక్కన పెట్టాను. సో ఆ రెండు పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో నిన్న మినపరొట్టె వేయంగా మిగిలినటువంటి పిండి సాయంత్రం వరకు బయట ఉంచితే ఫెర్మెంట్ అయింది. మనం టైం లేక అప్పటికప్పుడు చేసుకుంటామో అది ఒక టేస్ట్ ఉంటుందండి. మనం పుల్లి పెట్టుకున్న తర్వాత వేసుకునే పిండితో ఉండే టేస్ట్ బాగుంటుంది. అసలు వండుతుంటే కూడా ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది. సో ఆ పిండి కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేశాను. ఈ పనులన్నీ చేసిన తర్వాత నేను ఫస్ట్ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఈ ప్యాన్ చాలా బరువుగా ఉంటుంది అందుకని చెప్పేసి అక్కడెక్కడ పెట్టకుండా స్టవ్ మీదే పెట్టానండి. సో ఇగోండి, ముందు సింక్ ఏరియా మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు మా హెల్పర్ తను వాష్ ఏరియాలో కడుగుతుంది కాబట్టేసి ఇక్కడ నాకు ఇంకా అడ్డం లేదు. ఇంతకుముందు ఇక్కడే కడిగిచ్చేదానండి, కానీ నాకు ఎప్పుడైనా లేట్ అయ్యి వంట హడావిడిలో ఉన్నప్పుడు తను చేస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా ఒక పక్క తను అక్కడ చేస్తూ నేను ఇక్కడ చేసుకోవడం ఇబ్బంది ఉందని చెప్పేసి ఇక వాష్ ఏరియాలో వాష్ చేసుకోమని చెప్పేశాను. సో ఇంకా నేను వంట స్టార్ట్ చేసే ముందు ఇలాగ నీట్గా కౌంటర్ టాప్ సింక్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. గిన్నెలు ఉన్నా లేకపోయినా చేసేసి వంట కుకింగ్ అంటే స్టవ్ వెలిగించే టైం వరకు ఏం చేస్తానంటే, మామూలుగా లైవ్ ఛానల్స్ వస్తాయి కదా, న్యూస్ ఛానల్స్, TV9 TV5 ఏదో ఒకటి న్యూస్ రన్ అయ్యేది పెట్టుకుంటే ఆ న్యూస్ అనేవి మనం టీవీ దగ్గరికి వెళ్ళి నిలబడి వినలేం కాబట్టి అవి చూస్తూ నేను ఇక్కడ ఈ షాపింగ్ కానీ అన్ని మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఇంట్లో పనులతో పాటుగానే లేడీస్ మల్టీ టాస్కింగ్ ఎట్లా చేసుకోవచ్చు అనే ఐడియా మీకు కూడా వస్తుంది. కానీ స్టవ్ వెలిగిస్తే మాత్రం అక్కడ పెట్టానండి మీరు చూపించిన చోట, ఎందుకంటే స్టవ్ పక్కనే కదా, వేడికి ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకని చెప్పేసి ఆ టైంలో నేను దూరంగా పెట్టుకుంటాను, అంటే ఇటు సైడు గ్రైండర్ పెట్టే సైడు ఉంచేస్తాను. సో అందుకని ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అది నేను పనులు చేసేటప్పుడు మాత్రమే వింటాను, పొయ్యి వెలిగించి పని చేసేటప్పుడు అయితే పెట్టాను. అండ్ ఇక్కడైతే రైస్ కూడా కడిగేసి ఆన్ చేసేసాను. రైస్ కుక్కర్ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఇంకా వాటర్ ఉన్నాయి. సో చూసుకుంటూ ఉంటాను. మధ్యలో వచ్చి కొంచెం వాటర్ ఉన్నా కూడా అన్నం అయిపోయింది అంటే స్టవ్ ఆఫ్ రైస్ కుక్కర్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇంకా అర్లీ మార్నింగే మా ఇంట్లో పూజలు అయితే అయిపోతాయి. మా హస్బెండ్ చేసేస్తారు. మీరు అనుకుంటారు మీరు అసలు పూజలే చూయించరు అని. ఆ చేసే అవసరమే రాదండి, ఎందుకంటే నేను లేచి నా పనులు ముగించుకునేసరికి మా హస్బెండ్ చేసేస్తారు. ఇంకా ఇప్పుడైతే అవన్నీ రైస్ ఒకసారి చూసేసుకుని హాయిగా కిచెన్లోకి వచ్చేసాను. ఒక పక్క న్యూస్ వింటూ ఇంకొక పక్కన ఈ వెజిటేబుల్స్లో ఉప్పు పసుపు వేసాను కదా, నేను సాధ్యమైనంత వరకు పురుగులు జాగ్రత్త చూశాను. ఇంకేమైనా ఉన్నా కూడా మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే అవి ఈజీగా వచ్చేస్తాయి. చాలామంది వేడి నీళ్ళు పోసి పెట్టండి అంటారు, కానీ అంతసేపు వేడి నీళ్ళు ఉంచి మళ్ళీ ఆ వాటర్లో అంతా కడిగేస్తే మనకి కొంచెం న్యూట్రియంట్స్ పోతాయేమో అన్న కాన్షియస్ ఉంటుంది నాకు. ఆ ఉద్దేశంతో నేను మామూలుగా నీళ్ళల్లోనే ఉప్పు నీళ్ళల్లో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అవసరమైతే బాయిల్ చేసి వండుతాను, లేదంటే మామూలుగా యూస్ చేసిన వాటర్ అనేది పోసేసి కుక్ చేసుకుంటానండి. ఈరోజు కర్రీ అసలు ఇదే చేద్దామని అనుకున్నాను, కానీ నిన్న కాదు మొన్న నైట్ బెండకాయలు తెచ్చినప్పుడు సగం వండాను. ఆ వండేటప్పుడే క్లీన్ చేసేసి ఉంచాను. కానీ అవి ఏమైనాయి అంటే, బెండకాయలు ఒకసారి ఆల్రెడీ క్లీన్ చేసాం కదండి, ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, కొంచెం నల్లగా అయిపోతాయి. సో అవి చూస్తే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అనిపించాయి. ఒక్కరోజైనా కూడా మళ్ళీ పాడైపోతే మనకి బాగోదు కదా, వండుకుని తినడానికి ఇష్టం అనిపించదు. కాబట్టి కాలీఫ్లవర్ క్లీన్ చేసేసినవి ఇలాగా మనకి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి, లేదంటే ఎయిర్ బాక్స్లోనే ఎందులోనే సరే పెట్టేసేసి పక్కన పెట్టుకుంటే ఆ కూరకు కావాల్సిన 3 టమాటాలు, ఆ కాలీఫ్లవరు, 2 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకేసారి కడిగేశాను. సో జస్ట్ అది అలా తెచ్చుకున్నామంటే వంట చేసుకోవడానికి కావాల్సినవన్నీ నీట్గా కడిగి ఉన్నాయి కాబట్టి మనము టమాటా కట్ చేసేసుకొని కర్రీ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు.
ఇంకా కావాలంటే ఒక ఉల్లిపాయ కూడా దాంట్లో వేసి ఉంటే దాన్ని తోలు తీసేసి కూడా పైన అందులో పెట్టేసేసుకుంటే అది కూడా ఇంకా ఈజీ ఉంటుంది. బట్ ఉల్లిపాయ వరకు గుర్తు రాలేదులేండి. వాటి వరకు నేను సర్దేసి పక్కన పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న బెండకాయలు తీసుకొచ్చాను అనమాట. అవి ఆల్రెడీ వాష్ చేసినవి, ఒక 4 మాత్రం సాంబార్ కోసమని పక్కన పెట్టాను. బట్ ఇంకా అవి నేను సాంబార్ చేసిన నాటికి వాడిపోతాయిలే అని చెప్పేసి ఈ కర్రీతో పాటు పెట్టేసేసుకున్నాను. అండ్ ఇంకొకటి చెప్తానండి, కిచెన్లో ఈ స్టీల్ బేసిన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది నేను అమెజాన్లో తెచ్చుకున్నాను, లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేంటంటే మనకి చిన్న చిన్న నలకలు కూడా ఇక కింద పైప్లోకి వెళ్లకుండా స్టాప్ చేసేస్తుంది. సో దట్ మనకి ఎక్కువ పైపు బ్లాక్ అవ్వడం అనే సమస్య ఉండదు. ఇంతకుముందు నేను చాలా ఇబ్బంది పడి ఆలోచించి మా కోసం నేను అమెజాన్లో వెతికి కష్టపడి అది చూసి ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎంత తుక్కున్నా సరే అందులో వెళ్ళిపోయినా ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా మనం మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇట్లా చిన్న బకెట్లో పట్టుకునే సిస్టమ్ కూడా ఉంటుంది కాడ. సో అలా తీసైనా సరే ఎక్కువ చెత్తను మనం యువతలు ఈజీగా పడేయచ్చు. ఇంకైతే ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ రన్ అవుతుంది. ఇది నిన్నటి పిండి అండి. మనకి అప్పటికప్పుడు రుబ్బిన పిండి కంటే కూడా పులిస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మినప్పిండి పులిసిన తర్వాత మనం వండుకుంటుంటే దోశ ఫ్లేవర్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అందులో నేను ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయ కూడా వేసాను కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక పక్కన స్టవ్ మీద బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసేసి ఇంకొక పక్కన ఇంకా కూర కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల మా అబ్బాయిని చదువుకోమంటాం, మళ్ళీ వాడు వాటర్ తాగాడా, నట్స్ తిన్నాడా, ఇవన్నీ చెప్తూ వాడికి కూడా ఇచ్చేసి నేను కూడా ఇంకా మధ్యలో అవే తింటూ కూర్చుంటే ఒక 10-15 నిమిషాలు పట్టిద్ది ప్రశాంతంగా తినాలి అంటే. అంత టైం మనకి కుదరదు కదా. సో అలా ఆలోచించేసి నేను యువతలకి తీసుకొచ్చేసుకొని తింటూ కొంచెం కట్ చేసుకుంటూ అట్లా సైమల్టేనియస్గా చేస్తూ ఉన్నాను. అండ్ వాటర్ కూడా 1 లీటర్ తాగాల్సింది ఒక గ్లాస్ వాటర్కి తక్కువగా తాగగలిగాను ఆ టైం వరకు. ఇంకా ఈ పప్పుల్ని చూస్తే ఇంకా వాటరే తాగుతూ ఉండలేను కదా అని చెప్పేసి ఆ వాటర్ని కాస్త పక్కన పెట్టేసేసుకున్నాను. అండ్ ఇంకా ఇవి తినడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఐరన్ ప్యాన్ కదండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనం వండుకునేది కొంచెం ఇట్లా ఎక్కువ కలర్ అయిపోవడం, కొంచెం బ్లాక్ అయిపోవడం అయిపోద్ది. మీరేం టెన్షన్ పడద్దు. నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. అది మీరు ఇలా మినపరొట్టె వేసుకున్నా, లేదంటే బ్రెడ్ కూడా ఒక్కొక్కసారి మనం కాల్చినప్పుడు అది మాడుతూ ఉంటుంది. సో నేను చూపించబోయే టిప్ మీరు బ్రెడ్ కూడా ట్రై చేశారంటే అసలు పర్ఫెక్ట్గా అరే మాడిపోయిందని బ్రెడ్ పడాల్సిన అవసరం లేకుండా, అది అంటే కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోతుంది చూడండి, ఈజీగా కూడా అది రిమూవ్ చేసేయచ్చు. ఎలాగో చూపిస్తాను. యువతల స్టవ్ మీద నేను ఆల్రెడీ కూరకు పెట్టేశాను. తాలింపు దినుసులు చక్కగా వేగిపోయినాయి. ఇదేంటంటే నేను వేసింది నెయ్యి. మాది గట్టు కొంచెం డౌన్గా ఉంటుందండి, అంటే టైల్స్ వైపు కొంచెం ఇట్లాగా వాటంగా ఉంటుంది కాబట్టి నేను ఏ ప్యాన్ పెట్టినా కూడా స్టవ్ ఇట్లా వంకరగా ఉంటుంది కాబట్టి వెనక్కి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది గిన్నెల్లో ఆయిల్ అనేది. అందుకని చెప్పేసి ఆ వెనక్కి వెళ్ళిపోయిన నెయ్యి అంతా కూడా ఈ రొట్టెకి ఇట్లా రుద్దేస్తున్నాను అనమాట. సో ఇంకా అది రెడీ అయిపోయింది. ఇంకా వాడికి ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా, లైట్గా బ్లాక్గా అనిపించినప్పుడు జస్ట్ చాకు తీసుకొని లైట్ ప్రెషర్ పెడుతూ మనం ఇట్లా అన్నామనుకోండి, దానిపైన క్రిస్పీగా అయిపోయినటువంటి బ్లాక్ లేయర్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ ఒకసారి నేను బ్రెడ్కి చేశాను ఈ ఐడియా. సో బ్రెడ్కి ఉపయోగించినప్పుడు దీనికి కూడా వర్క్ అవుతుందని చెప్పేసి ట్రై చేశాను. ఆ పైన ఎక్సెస్గా మాడినటువంటిది ఈజీగా పోతుంది, చక్కగా మనం ఇబ్బంది పడకుండా తినొచ్చు. మరీ మాడిపోతే మనం ఏం చేయలేము, అప్పుడు తోలు కూడా అంతా మాడిపోతుంది. బట్ పైన లేయర్ మాడితే దాన్ని ఈ విధంగా క్లియర్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, ఇంకా ఇవి కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పటికే ఒక్కసారి కడిగి పెట్టుకున్నామంటే తొందరగా యూజ్ చేయాలండి. వెజిటేబుల్స్ చాలా పాడవుతాయి. చాలామంది కడిగి పెట్టుకున్నామని చూపిస్తూ ఉంటారు, కానీ వాటర్ కనుక తగిలితే తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా డ్యామేజ్ అవుతాయి. మనం తెచ్చుకొని మంచిగా పొడి క్లాత్తో తుడిచేసి స్టోర్ చేసుకుంటే కొంచెం అవి ఉండగలిగిన రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో. సో కాలీఫ్లవర్ రెడీ చేశాను, కానీ దానికంటే ఇవి పాడైపోయేలా ఉన్నాయని చెప్పేసి ముందు బెండకాయ కర్రీ చేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ రేపటికి కాలీఫ్లవర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఏదైనా మనం వెజిటేబుల్స్ సాయంత్రం టైంలో చేసేసి ఉంచుకుంటే ఉదయం పూట హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ చాలా అర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళైతే ఆ టమాటాలు అవి కూడా కొంచెం చిన్న చిన్న బాక్సుల్లో కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీళ్ళు లేచి కొంచెం ఆ పని ఈ పని చేసుకునే లోపల కూలింగ్ తగ్గుతాయి. కట్ చేసి రెడీగా ఉంటే వంట కూడా వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా చేసేసుకొని బాక్స్ అని పెట్టుకొని ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇక టెక్నిక్స్ వేరే ఉంటాయి. మనమంటే ఇంట్లో ఉండే లేడీస్మే కాబట్టి మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను కొంచెం పసుపు అందులోనే వేసేసాను. వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా చివర్లో వెల్లుల్లిపాయ దంచి వేస్తాను, చాలా బాగుంటుంది బెండకాయ ఫ్లేవర్.
అంటే మీకు ఇలా చూడడానికి ఎలా ఉంటుందంటే అబ్బా మెత్తగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఇట్లా సాఫ్ట్గా కుక్ చేసుకుని తింటమే ఇష్టము. చిగురుగా ఏముండదు. దానికోసం చివరిలో నేను చిన్న టెక్నిక్ కూడా చేసి చూపిస్తాను. సో వెల్లుల్లిపాయ కూడా దంచి వేసేసి మనం ఫైనల్గా కారం కూడా వేసేసుకుని కొంచెం ధనియాల పొడి వేసామంటే చాలా బాగుంటుందండి. బెండకాయ వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుంటే అసలు చేతిలోంచి అలా స్మూత్గా వెళ్ళిపోయింది అనమాట. నాకు చాలా ఇష్టమైనటువంటి కర్రీ. వెజిటేబుల్ కర్రీస్లో ఆల్మోస్ట్ అన్నీ ఇష్టంగానే తింటాను. బట్ మనం ఏ వెజిటేబుల్ని దానికి తగినట్టుగా మనము అన్ని మసాలాల్లాగా వండకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్లో కుక్ చేసుకుంటూ ఉంటే వాటికి ఉండే యూనిక్ ఫ్లేవర్ అనేది మనం మిస్ అవ్వకుండా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫైనల్గా అన్నీ వేసేసాము. ఇంకా చివర్లో ఒకసారి నేను పొడిలాడుతూ రావడం కోసం అని చెప్పేసి నిమ్మరసం వేసానండి. కానీ ఒట్టిగా కర్రీ కంటే కూడా కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తే కూర రుచి కూడా నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి కూర పొడిగానే ఏమి మరీ మెత్తగా అవ్వకపోయినా నేను కొంచెం నిమ్మరసం వేశాను. మీరు కూడా వేసి ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి చేదు రాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. చక్క నిమ్మరసం వేసేసి కలిపేసేసి ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ వేసేసాం కదా. 1 నిమిషం పాటు అట్లాగా మంట మీద ఉంచేసి ఆఫ్ చేసేసుకుంటే టేస్టీగా బెండకాయ కూర రెడీ అయిపోతుందండి. చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒకసారి నెయ్యి వేసుకుని ఇట్లా వండి చూడండి, మీరే చెప్తారు నిజంగా చాలా బాగుందండి అని. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే బాబుకి వాళ్ళ స్నాక్స్ పెట్టడం కోసం తనకి దానిమ్మ గింజలు ఒలుస్తున్నాను. జ్యూస్ చేద్దాం అనుకున్నాను. సరే సీడ్స్ అయినా కూడా ఈజీగా ఒక చిన్న బౌల్లో వేసి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి రెడీ చేసేసాను. సో ఇలా ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో సింపుల్గా తొందరగా అయిపోయేటటువంటి బ్రేక్ఫాస్ట్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్తో పాటుగా నా యొక్క లంచ్ రొటీన్ అండ్ స్నాక్స్ రొటీన్ ఇంకా ఏం చేయలేదు, బట్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీతో షేర్ చేశాను. ఇంతే అండి. ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సింపుల్ రెసిపీతో అయిపోయేలాగా నేను ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. మల్టిపుల్ రెసిపీస్ అయితే చేయను, ఎందుకంటే మా ఇంట్లో అంత ఫుడీస్ కాదు, ఒక 2-3 రకాలు తినే అంత. సో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటారు కదా. సో డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీస్ చాయిస్ని బట్టి కూడా మన వంట అనేది ఉంటుంది. సో ఇది ఇవాళ నా యొక్క మీల్ రొటీన్ అనేది. హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. నాకైతే ఎంత యమ్మీగా నోరు ఊరిపోతుంది మీకు చూపిస్తుంటేనే, వీడియోని చూస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో వెజ్ కర్రీస్ అయినా కూడా ప్రాపర్గా చేసుకుంటే చాలా మంచి టేస్ట్ తోటి ఎంజాయ్ చేయొచ్చండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో అదేనండి ఇవాళ సింపుల్ వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.